హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి కీలక పదవి ఇవ్వబోతున్నారు అనేది సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. అసలు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు కూటమి ప్రభుత్వం అనేది ఒకటి నడుస్తుంది. అసలు దీన్ని ఏ విధంగా చూస్తాం, ఏంటి? రఘురామకృష్ణరాజు గారు 2019 నరసాపురం నుంచి వైసీపీ టికెట్ మీద ఎంపీకి గెలిచారు. తర్వాత జగన్మోహన్ రెడ్డితో విభేదాలతో ఆయన ఈ సోకాళ్ళు టీడీపీకి సంబంధించిన మీడియా ఏదైతుందో ఒక రోజు అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వాన్ని తిడతమే పనిగా పెట్టుకొని ఆయన అంటే కొంచెం అబ్యూజింగ్ లాంగ్వేజ్ కూడా వాడటం జరిగింది ఆయన గతంలో వైసీపీ నాయకుల మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ. ఇది ఒక రకంగా ఏంటంటే టీడీపీ బీజేపీ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయండి మొదటి నుంచి. వీళ్ళు అది క్యాచ్ చేసుకోవటానికి ఈయన్ని కూర్చోబెట్టి ప్రతి స్టూడియోలోనుగా అక్కడ కూర్చోబెడతాం రోజు. ఇవాళ ఒక స్టూడియో, రేపు ఇంకోటి. ఈ కూర్చోబెట్టి వాళ్ళని తిట్టించటము, విమర్శలు చేయటం చేశారు. దీని ద్వారా ఇది వాళ్ళు పార్టీకి రాజీనామా చేయకుండాను, ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా వాళ్ళ సొంత పార్టీ నాయకుల్ని, అధినేతని తిడతాం పనిగా పెట్టుకున్నాడు ఆయన. రాజీనామా చేయమంటే నేను చేయనని బ్రెంట్గా చెప్పి 5 ఏళ్ళు ఆయన ఎంపీ కానీ పదవి అనుభవించాడు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం, దానివల్ల ఈ టీడీపీ చంద్రబాబు నాయుడుతో కానీ వీళ్ళతో ఉన్న సంబంధాలు కూడా వాళ్ళు చక్కగా ఈయన్ని వాడుకోవటానికి ఉపయోగించుకున్నారు. బీజేపీలో ఈయన ఈ అరెస్టు అయిన తర్వాత ఆ నేపథ్యంలో ఈయన్ని వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అరెస్ట్ కూడా చేశారు. అప్పుడు బీజేపీ వాళ్ళతో ఉన్న ఈయనకున్న ఈ పరిచయం దీని మీద ఈయనకి జిట్+ సెక్యూరిటీ కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఫేవర్గా ఉన్నందుకు కానీ దేనికైనా కానీ ఈయన ఏం ఆశ ఇచ్చాడని నరసాపురం 2024లో నరసాపురం బీజేపీ టికెట్ ఆశ ఇచ్చారు. బీజేపీ టికెట్ అంటే బలంగా నాకే అని ఈయన నమ్మి ఒక సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళున్న మీటింగ్లోనే ఎవరు ఏమనుకున్నా కానీ నరసాపురం ఎంపీ టికెట్ నాదే అని చెప్పి ఆయన పబ్లిక్ ఆయన అనౌన్స్ చేసుకున్నారు. వేదిక మీద వీళ్ళిద్దరు ఉన్నాం కూడా. చివరికి ఏమైందంటే బీజేపీ వాళ్ళకి మొండిచేయి చూపించి శ్రీనివాస్ వర్మ అనే ఆయనకి వాళ్ళు బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన దాంతో రోడ్డు మీద పడి చాలా గొడవ చేసుకొని వాళ్ళని వీళ్ళని విమర్శలు చేసి, ఈవెన్ చంద్రబాబు నాయుడిని కూడా విమర్శ చేసి ఇన్ని రకాలు చేసిన తర్వాత చివరికి ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, మొన్న జరిగిన ఈ ఈవీఎం హవాలో ఈయన కూడా ఎమ్మెల్యేకి గెలిచాడు టీడీపీ నుంచి. ఇప్పుడు తర్వాత ఈ గత 6 నెలల టైంలో ఈయనకి ఏ పదవి ఇవ్వలేదు. మినిస్ట్రీ ఇస్తాడని ఆశించాడు ఈయన. ఫస్ట్ అసలు స్పీకర్ పదవి ఇస్తారనుకున్నారు. స్పీకర్గా అసెంబ్లీని నిర్వహించాలి అంటే కనీసం ఈయన గతంలో ఎంపీగా పనిచేసి ఉన్నా కానీ అసెంబ్లీ వ్యవహారాలు కానీ అవి ఈయనకి ఇంకొకటి ఏక పార్టీ ప్రభుత్వం కాదు ఇప్పుడు అక్కడ ఉంది. 3 పార్టీలు కలిసి కూటమిగా ఉన్న ప్రభుత్వం. దాన్ని ఈయన నడిపించాలి అంటే స్పీకర్గా ఈయనకి మంచి అనుభవం ఉండాలి. దాంతో 6 సార్లు 7 సార్లుగా ఆయన చింతకాయల అయిన పాత్రుడు అసెంబ్లీలో సీనియర్గా ఉన్నాడు. సొంత పార్టీ ఆయన అంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు. అందుకని అతన్ని చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేసుకొని స్పీకర్గా ఆయన పెట్టారు. ఇప్పుడు అప్పటి నుంచి ఏంటంటే ఈయనకి ఏదైనా మంత్రి పదవిని ఇస్తారని ఆశించాడు. ఈయన మంత్రి పదవి లేదు. అంటే జూనియర్స్ బీజేపీలో ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు కూడా అక్కడ కందుల దుర్గేష్ చాలా మంది మొండి చేయి చూపి వాళ్ళకి ఇచ్చాడు. కందుల దుర్గేష్ ఫస్ట్ టైం గెలవడం జనసేన నుంచి కానీ. బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు కానీ ఇప్పుడు మన సత్యప్రసాద్ ఉన్నాడు, మన ఏది అనంతపూర్ జిల్లా, అట్లాంటి వాళ్ళకి కూడా ఇచ్చారు కానీ ఈయనకి ఇవ్వలేదు. దాంతో ఈయన నేను ఇంత చేసి గతంలో ప్రభుత్వాన్ని అన్ని తిట్లు తిట్టి రోడ్డు మీద పడి కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళి వచ్చి ఇన్ని చేసినా కానీ నన్ను గుర్తించలేదని ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూల్లో కూడా ఆయన బాటంగా మెల్లిగా స్వరం వినిపించడానికి రెడీ అయ్యాడు. అంటే 2-3 సందర్భాలు విమర్శలు బిగిన్ చేశాడు. ఇది ఇట్లా వదిలేస్తే ఇంకా ఎన్నో ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకి ఏ పార్టీలు ఉంటే వాళ్ళని తిడుతుంటాడని అది అనుభవం ఉంది కాబట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్తతో తొందరపడి ఏదో ఇచ్చామన్నట్టు ఇవ్వాలి, దానివల్ల ఏ ఉపయోగం లేదు.
అన్నట్టు ఉండాలి కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఒకటి ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఏంటంటే హోదాకి పనికి వస్తుంది తప్ప ఈయన చేతిలో ఏ పవరు ఉండదు. స్పీకర్ లేని టైంలో ఎప్పుడన్నా స్పీకర్గా యాక్ట్ చేయొచ్చు తప్ప ఆ స్థానంలో కూర్చొని సభ నడిపించవచ్చు. ఆయన బాధ్యుడు ఏమంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి పోయేది ఏముండదు. స్పీకర్గా ఈయనకేమి అదనంగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పేది ఏముండదు. అసెంబ్లీ రూల్స్ బట్టి స్పీకర్ లేని పక్షంలో ఈయన కూర్చోవచ్చు ఆ సీట్లో. కానీ డెసిషన్ మేకింగ్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి కూడా రావట్లేదు. సో ఇట్లాంటి టైంలో ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే వైసీపీని ఇబ్బంది పెడతానికే స్పీకర్ పదవి ఈయన అడిగింది అసలు. అవును, ఫస్ట్ రఘురామకృష్ణ. అయితే చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ నుంచి అతని మీద అంత సానుకూలంగా ఏం లేరు. వాళ్ళు అవసరానికి ఏదో వాడుకున్నారు. అప్పుడు మనకి సహజంగా ఉన్న నిజమే కదా, అంతకుముందు నుంచి అవసరం ఉన్నంత వరకు వాడుకోవటం, టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ చేయకుండా ఉండటం అనేది సహజంగా వాళ్ళకున్న లక్షణం చంద్రబాబు నాయుడు అనుకోకి. అట్లా ఇవన్నీ పక్కన పెట్టాలంటే మనోడు ఏంటంటే ఫైనాన్షియల్గా మంచి స్ట్రాంగ్, నోరు కూడా ఏంటంటే మామూలు నోరు కాదు. అది వేసుకొని ఇంకా డైరెక్ట్గా అందరిని తిట్టేస్తుంటాడు కూర్చొని. మనం గతంలో చూసాము. ఆ దీనికి భయపడి ఎందుకు ఒకటితో వ్యతిరేకం ఇచ్చి ఏదైనా పవర్ ఇచ్చామనుకోండి, ఆ పవర్ని కూడా మిస్యూజ్ చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అందుకని ఆ ఇబ్బంది రాకూడదు. మనకి పదవి ఇచ్చినట్టు ఉండాలి. ఏమీ లేని అధికారం దర్పం ప్రదర్శించడానికి తప్ప, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది తప్ప ఈయన చేతిలో ఎటువంటి అధికారం ఉండదు. ఏ శాఖకి ఈయన ప్రాతినిధ్యం వహించడు. అసెంబ్లీ వ్యవహారం నడిపించాలి అన్నా ఈయన ప్రమేయంతో సంబంధమే లేదు. ఇన్ కేసు ఇప్పుడు అసెంబ్లీ వ్యవహారాలైనా స్పీకరే చూసుకునేది. అసెంబ్లీ సభాపతికి ఏమో మనకి నాయకుడిగా సీఎం ఉంటాడు. మీకు శాసనసభలో ఏమైనా జరిగిన ఈ సమావేశాలు కానీ ఏదన్నా లేదా మనకి ఈ కంప్లైంట్స్ వస్తాయండి, పార్టీ మారి కానీ ఎటువంటివి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా అవి కూడా అన్ని స్పీకర్ పరిధిలో ఉంటాయి తప్ప డిప్యూటీ స్పీకర్ పరిధిలో ఏది ఉండదు. అటు ఈయనకి ఏదో కంటి తుడుపు చేరుగా ఆయనకి పదవి ఇచ్చారు తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఆయనకి ఏమీ లేదు. హోదా దర్జాలో వచ్చడానికి ఒక ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్ తర్వాత ఈయనకి ఒక హోదా ఉంటుంది, ఒక కాన్వాయ్, సెక్యూరిటీ, జీతభత్యాలు పెరుగుతాయి. ఎమ్మెల్యే ఉన్న దానికన్నా డిప్యూటీ స్పీకర్ జీతం అలవెన్సులు ఎక్కువ ఉంటాయి. అది పెట్టుకొని స్టేట్ అంతా తిరగచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేగా తిరగాలంటే ఈయన ఖర్చు ఎక్కువ ఉంటుంది. డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడంటే స్టేట్ మొత్తం ఎక్కడన్నా తిరుగుతూ ఏదైనా మాట్లాడుకుంటూ తిరగచ్చు. అయినా ఇంకా ఇంకోటి, రాజ్యాంగబద్ధమైన పదవిలో మనం ఎవరికి అప్పచెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా సీనియారిటీ ఉన్నవాళ్ళు ఏం ఆలోచించాలంటే, గతంలో ఇప్పటికీ ఈయన మీద సిబిఐ కేసు నడుస్తుంది. ఏంటంటే బ్యాంకులకి ఈయన 800 కోట్లు ఏమో ఎగ్గొట్టాడు అనేది ప్రధాన ఆరోపణ. వాళ్ళు బ్యాంకర్స్ కూడా వీళ్ళు సిబిఐకి వాళ్ళు కూడా ఈయనకి సంబంధించిన ఎగవేతకి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు సబ్మిట్ చేయటం జరిగింది. ఈయన ఆస్తులు కూడా మొన్న ఈ మధ్య కొంత కాలం క్రితం అవి ఈడీ కూడా అటాచ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యం ఉన్న వ్యక్తికి ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ఎంతవరకు ఇవ్వచ్చు ఇవ్వకూడదా అనేది కూడా ఒక విచక్షణతో చేయాలి. అంటే ఇచ్చాము మా ఇష్టం అంటే ఇవ్వడం చేయలేడు, కానీ నైతిక విలువలు కానీ ఏదైనా ఉండాలి. ఒక మనిషికి ఒక హోదా ఇస్తున్నాము అంటే అది ఉండాలి. ఇవి మర్చిపోయి ఇట్లా రాజ్యాంగబద్ధమైన పదవిలో అలాంటి వ్యక్తిని పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.